ఈరోజు కంట్రీ రుచుల్లో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. మామిడికాయ పులిహోర చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మీడియం సైజ్ మామిడికాయ పైన తొక్క తీసేసి కోరి ఇలా రెడీగా పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, కొంచెం నూనె, ఇంగువ, తాలింపు కోసం ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం అల్లం తరుగు, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక పావు కేజీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. ఈ అన్నం కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ కూర కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా రైస్లో కలుపుకోవాలి. మామిడికాయ పులిహోర రెడీ అయింది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.